సంతుష్టమణి ఆత్మలమే మనం దివ్య గుణాల సంపత్తితో సంపన్నులం. శక్తిశాలి ఆత్మలమే మనం ఆత్మిక శక్తితో సదా శక్తిశాలులం. సంతుష్టమణి ఆత్మలమే మనం దివ్య గుణాల సంపత్తితో సంపన్నులం. శక్తిశాలి ఆత్మలమే మనం ఆత్మిక శక్తితో సదా శక్తిశాలులం. సర్వ సంబంధాలతో బాబా మనకే అనుభవమే చేయించలే. సంతుష్టమణి ఆత్మలమే మనం దివ్య గుణాల సంపత్తితో సంపన్నులం. సంతుష్టతే మన సహజ స్వరూపమే. సర్వ ప్రాప్తులే లభించే. సర్వులకే ప్రియమే అయ్యేములే. బాబా నయనాలలో రతనాలమే. స్వమానంలో సదా స్థితమే అయ్యేములే. దేహంతో ప్రపంచంతో పరామమయ్యే. సంతుష్టమణి ఆత్మలమే మనం దివ్య గుణాల సంపత్తితో సంపన్నులం. శక్తిశాలి ఆత్మలమే మనం ఆత్మిక శక్తితో సదా శక్తిశాలులం. వరదాతే వరదానాలే ఇవ్వగా. జీవితమే ఫలదాయకమే అవ్వగా. పరిస్థితులే మనోరంజనం కాగా. అలజడులే మనలో సమాప్తం కాగా. ప్రియా బాబా ఆశలన్నీ నెరవేర్చగా. కావాలి మనము బాబా సమానంగా. సంతుష్టమణి ఆత్మలమే మనం దివ్య గుణాల సంపత్తితో సంపన్నులం. శక్తిశాలి ఆత్మలమే మనం ఆత్మిక శక్తితో సదా శక్తిశాలులం. ఓం శాంతి. మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానిగా అయ్యి సేవ చేస్తే ప్రతి అడుగులో సఫలత లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: ఏ స్మృతిలో ఉంటే దేహాభిమానం రాదు?
మేము ఈశ్వరీయ సేవాదారులమని సదా స్మృతి ఉండాలి. సేవకులకు ఎప్పుడు దేహాభిమానం రాదు. ఎంతెంత యోగంలో ఉంటారో అంత దేహాభిమానం తొలగిపోతూ ఉంటుంది. దేహాభిమానులకు డ్రామా అనుసారంగా ఏ శిక్ష లభించదు. వారి బుద్ధిలో ఈ జ్ఞానం స్థిరపడనే పడదు. ధనవంతులకు ధనం కారణంగా దేహాభిమానం ఉంటుంది. వాళ్ళు ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేదు. ఇదే వారికి శిక్ష. పేదవారు సహజంగా అర్థం చేసుకుంటారు. ఓం శాంతి. ఆత్మీక తండ్రి బ్రహ్మ ద్వారా సలహా ఇస్తూ ఉన్నారు. స్మృతి చేస్తే ఇలా లక్ష్మీనారాయణ వలె తయారవుతారు. సతో ప్రధానంగా అయ్యి స్వర్గరాజ్యంలో ప్రవేశిస్తారు. ఇది కేవలం మీకు మాత్రమే చెప్పడమే కాదు, ఈ సందేశం పూర్తి భారతదేశంలోనే కాకుండా విదేశాలకు కూడా అందరి దగ్గరికి వెళ్తుంది. చాలామందికి సాక్షాత్కారం కూడా అవుతుంది. ఎవరి సాక్షాత్కారం అవ్వాలి? ఇది కూడా బుద్ధితో పని తీసుకోవాలి. తండ్రి బ్రహ్మ ద్వారానే సాక్షాత్కారం చేయించి రాకుమారునిగా అవ్వాలంటే బ్రహ్మ లేక బ్రాహ్మణుల వద్దకు వెళ్ళండి అని చెప్తారు. యూరోప్ వాసులు కూడా వీరిని గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు ఎవరి రాజ్యం ఉండేది? ఇది పూర్తిగా ఎవరికీ తెలియదు. భారతదేశం స్వర్గంగా ఉండేది. ఇప్పుడు మీరు అందరికీ అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇది సహజ రాజయోగము. దీని ద్వారా భారతదేశం స్వర్గంగా అంటే హెవెన్గా అవుతుంది. ఇప్పుడు సేవాదారి పిల్లలు ఏం చేయాలి? వారికే ఆదేశాలను ఇవ్వవలసి పడుతుంది. పిల్లలు ప్రాచీన రాజయోగం నేర్పించాలి. మీ వద్ద మ్యూజియంలు, ప్రదర్శనీలు మొదలైన వాటిని చూసేందుకు చాలామంది వస్తారు. వీరు చాలా మంచి కార్యం చేస్తున్నారని అభిప్రాయం వ్రాస్తారు. కానీ స్వయం అర్థం చేసుకోరు. కొద్దిగా టచ్ అవుతూనే వస్తారు. అయినా పేదవారు తమ మంచి భాగ్యాన్ని తయారు చేసుకుంటారు. అర్థం చేసుకునేందుకు పురుషార్థము చేస్తారు. ధనవంతులు పురుషార్థం చేయరు. దేహాభిమానం చాలా ఉంది కదా, అంటే డ్రామా అనుసారం బాబా శిక్షించినట్లు అవుతుంది. అయినా వారి ద్వారా సందేశం వ్యాపింపచేయవలసి ఉంటుంది. విదేశీయులు ఈ జ్ఞానాన్ని ఇష్టపడతారు, విని చాలా సంతోషిస్తారు. ప్రభుత్వ అధికారుల కొరకు పిల్లలు చాలా శ్రమ చేస్తారు. కానీ వారికి సమయం లభించదు. వారికి భలే ఇంట్లో కూర్చొని ఉండగా సాక్షాత్కారాలు జరిగిన వారి బుద్ధిలో కూర్చోదు. కనుక పిల్లలకు బాబా సలహా ఇస్తూ ఉన్నారు. మంచి మంచి అభిప్రాయాలను సేకరించి ఒక మంచి పుస్తకం తయారు చేయండి. చూడండి, ఇంతమందికి ఇది నచ్చిందని మీరు ఇతరులకు చూపించవచ్చు. ఇదే చేయిలో లేక భారతీయులు కూడా సహజ రాజయోగాన్ని తెలుసుకోవాలనుకుంటారు. స్వర్గదేవీ దేవతలుగా రాజధాని సహజ రాజయోగం ద్వారా భారతదేశానికి ప్రాప్తమవుతున్నప్పుడు ఈ మ్యూజియాన్ని గవర్నమెంట్ హౌస్లో ఎందుకు ఉంచరాదు? అక్కడ సమ్మేళనాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి కదా. ఈ ఆలోచనలు పిల్లలలో నడవాలి. అందుకు ఇంకా సమయం పడుతుంది. ఇంత వేగంగా బుద్ధి మెత్తపడదు. బుద్ధికి గాడ్రేజ్ తాళం వేయబడి ఉంది. ఇప్పుడే శబ్దము వెలుపడితే తిరుగుబాటు జరుగుతుంది. అవును, తప్పకుండా జరుగుతుంది. ప్రభుత్వాధికారులకు ప్రభుత్వ భవనంలో కూడా మ్యూజియం ఉంటే చాలామంది విదేశీయులు వచ్చి చూస్తారని చెప్పండి. పిల్లలకి తప్పకుండా విజయం కలుగుతుంది. కాబట్టి ఆలోచించాలి. ఆత్మాభిమానులకే
ఇలా చేయాలని సంకల్పం నడుస్తూ ఉంటాయి. పాపం మనుష్యులంతా తెలుసుకొని తండ్రి నుండి ఆస్తిని తీసుకోవాలి, పైసా ఖర్చు లేకుండా అని కూడా మనము వ్రాస్తాము అని మంచి మంచి పిల్లలు వచ్చి సలహా ఇస్తారు. కాబట్టి ఉప ప్రధాని ఉద్ఘాటన చేసేందుకు వస్తారు. తర్వాత ప్రధానమంత్రి, ప్రెసిడెంట్ కూడా వస్తారు. ఎందుకంటే ఇది అద్భుతమైన జ్ఞానమని వారికి కూడా వెళ్ళి చెప్తారు. సత్యమైన శాంతి ఇలాగే స్థాపన అవ్వాలని అనిపిస్తుంది. నచ్చే విధంగా అర్థం చేయించాలి. నేడు కాకుంటే రేపైనా నచ్చుతుంది. గొప్ప గొప్ప వ్యక్తుల వద్దకు వెళ్ళండి, బాబా చెప్తూ ఉంటారు. పోను పోను వారు కూడా అర్థం చేసుకుంటారు. మనుషుల బుద్ధి తమో ప్రధానమైనందున ఉల్టా కర్మలు చేస్తూ ఉంటారు. రోజు రోజుకి ఇంకా తమో ప్రధానంగా అవుతూ ఉంటారు. ఈ వికారీ పనులను మాని తమ ఉన్నతిని చేసుకోండని మీరు అర్థం చేయించేందుకు ప్రయత్నిస్తారు. పవిత్ర దేవతలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. ప్రభుత్వ భవనాలలో కూడా మ్యూజియం తయారయ్యే రోజు వస్తుంది. ఖర్చులు మేం భరించుకుంటాము అని చెప్పండి. ప్రభుత్వం ఎప్పుడూ ధనం ఇవ్వదు. మేము మా ధనంతో ప్రతి ప్రభుత్వ భవనంలో మ్యూజియం పెట్టగలమని చెప్పండి. ఒక పెద్ద ప్రభుత్వ భవనంలో ఇలా జరిగితే తప్పకుండా అన్నింటిలో అయిపోతుంది. అర్థం చేయించేవారు కూడా తప్పకుండా కావాలి. సమయం నిర్ణయిస్తే ఎవరైనా వచ్చి మార్గాన్ని తెలియచేస్తారని పైసా ఖర్చు లేకుండా జీవితాలను తయారు చేసుకునే మార్గాన్ని తెలిపిస్తామని చెప్పండి. ఇది ఇక ముందు జరుగుతుంది. బాబా పిల్లల ద్వారానే తెలుపుతారు. స్వయాన్ని మహావీరులమని భావించే మంచి మంచి పిల్లల్నే మాయ పట్టుకునేస్తుంది. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. చాలా జాగ్రత్తతో ఉండాలి. చిన్న మల్ల యుద్ధం కాదు, ఇది అత్యంత పెద్ద మల్ల యుద్ధము. రావణ్ణి జయించే యుద్ధ మైదానము. నేను ఇలా సర్వీస్ చేస్తాను, ఇది చేస్తాను అని కొద్దిగా కూడా దేహాభిమానం రాకూడదు. మనం ఈశ్వరీయ సేవాదారులము. మనం సందేశం ఇవ్వాలి. ఇందులో గుప్త శ్రమ చాలా ఉన్నది. మీరు జ్ఞానయోగ బలాలతో మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. ఇందులో గుప్తంగా ఉండి విచారసాగర మథనం చేస్తే నష పెరుగుతుంది. బేహద్దు తండ్రి వారసత్వం ప్రతి కల్పంలో భారత్ వాసులకు లభిస్తుంది అని ప్రీతిగా అర్థం చేయించండి. 5000 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది. ఇప్పుడైతే వేశ్యాలయమని అనబడుతుంది. సత్యయుగము శివాలయము. అది శివబాబా స్థాపన, ఇది రావణ స్థాపన. రాత్రికి పగలకున్నంత వ్యత్యాసమున్నది. మేమెలా అయిపోయి ఉంటిమని పిల్లలు ఫీల్ చేస్తారు. బాబా తమ సమానంగా తయారు చేస్తారు. ముఖ్యమైన విషయం ఆత్మాభిమానిగా అవ్వాలి. నేడు మేము వెళ్ళి ఫలానా ప్రధానమంత్రికి అర్థం చేయించాలని ఆత్మాభిమానిగా అయ్యి ఆలోచించండి. వారికి దృష్టి ఇస్తే సాక్షాత్కారం జరగవచ్చు. మీరు దృష్టిని ఇవ్వవచ్చు. దేహీ అభిమానిగా ఉంటే మీ బ్యాటరీ నిండుతూ ఉంటుంది. ఆత్మాభిమానులుగా అయి కూర్చొని స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రితో యోగం జోడిస్తే బ్యాటరీ నిండుతుంది. పేదవారు త్వరగా తమ బ్యాటరీని నింపుకోగలుగుతారు. ఎందుకంటే తండ్రిని చాలా స్మృతి చేస్తారు. జ్ఞానం బాగుంది, యోగం తక్కువైతే బ్యాటరీ నిండదు. ఎందుకంటే దేహ అహంకారము చాలా ఉంటుంది, యోగం కొద్దిగా కూడా లేదు. అందుకే జ్ఞాన బాణంలో
పదును నిండదు. ఖడ్గములో కూడా పదును ఉంటుంది. అదే ఖడ్గము 10 రూపాయలు, అదే ఖడ్గము 50 రూపాయలు కూడా ఉంటుంది. గురు గోవింద్ సింగ్ వారి ఖడ్గము చాలా మహిమ ఉన్నది. ఇక్కడ హింస అనే మాటే లేదు. దేవతలు డబల్ అహింసకులు. నేటి భారతదేశం ఇలా ఉంది, రేపటి భారతదేశం ఇలా అవుతుంది. కనుక పిల్లలకు ఎంత ఖుషి ఉండాలి. నిన్న మనము రావణ రాజ్యంలో ఉన్నందున ముక్కులో ప్రాణముందని నేడు మనము పరంపిత పరమాత్మ జతలో ఉన్నాము. ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారంలో ఉన్నారు. సత్యయుగంలో మీరు దైవీ పరివారంగా అవుతారు. ఇప్పుడు స్వయం భగవంతుడు మనల్ని చదివిస్తూ ఉన్నారు. మనకి భగవంతుని ప్రీతి ఎంత లభిస్తుంది. అర్ధకల్పం రావణుని ప్రీతి లభించినందున కోతులుగా అయిపోయాము. ఇప్పుడు అనంతమైన తండ్రి ప్రీతి లభించటం వల్ల మీరు దేవతలుగా అయిపోతారు. 5000 సంవత్సరాల విషయము. వారు లక్షల సంవత్సరాలని అనేశారు. ఇతను కూడా మీలాగే పూజారిగా ఉండేవాళ్ళు. వృక్షంలో చిట్ట చివర నిల్చుకొని ఉన్నారు. సత్యయుగంలో మీ వద్ద అంతులేని ధనం ఉండేది. తర్వాత మీరు తయారు చేసిన మందిరాలలో కూడా అపారమైన సంపద ఉండేది. ఆ సంపదనంతా దోచుకున్నారు. మందిరాలు ఇంకా ఉంటాయి. ప్రజల మందిరాలు కూడా ఉంటాయి. ప్రజలు రాజుల కంటే ధనవంతులుగా ఉంటారు. ప్రజల నుండి రాజులు అప్పులు తీసుకుంటారు. ఇది చాలా మురికి ప్రపంచము. అన్నిటికంటే మురికి ప్రదేశము కలకత్తా సిటీ. దీనిని పరివర్తన చేసేందుకు పిల్లలు మీరు శ్రమ చేయాలి. ఎవరు చేస్తారో వారు పొందుకుంటారు. దేహాభిమానం వస్తే పడిపోతారు. మన్మనాభవకు అర్థం కూడా తెలియదు. కేవలం శ్లోకాలను కంఠపాఠం చేస్తారు. బ్రాహ్మణులు మీలో తప్ప వారిలో జ్ఞానము ఉండదు. ఇతర ఏ మఠం వారి కానీ మార్గం వారు కానీ దేవతలుగా అవ్వలేరు. ప్రజాపిత బ్రహ్మ కుమారీలు బ్రాహ్మణులుగా అవ్వకుండా దేవతలుగా ఎలా అవ్వగలరు? కల్పకృతం అయిన వారు ఇప్పుడు కూడా అవుతారు. సమయం పడుతుంది. వృక్షం పెద్దదైతే వృద్ధి చెందుతుంది. చీమ మార్గం నుండి విహంగ మార్గమై పోతుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, మధురమైన పిల్లలారా, తండ్రిని స్మృతి చెయ్యండి. స్వదర్శన చక్రాన్ని తిప్పండి. మీ బుద్ధిలో పూర్తి 84 జన్మల చక్రం ఉంది. బ్రాహ్మణులు మీరే మళ్ళీ దేవతలుగా క్షత్రియ వంశస్థులుగా అవుతారు. సూర్యవంశ చంద్రవంశముల అర్థం కూడా ఎవరికీ తెలియదు. కష్టపడి అర్థం చేయించవలసి వస్తుంది. అయినా అర్థం చేసుకోకుంటే వారొచ్చే సమయము ఇంకా అవ్వలేదని గ్రహించాలి. ఎంతగా అర్థం చేయించినా వారు రారు. తర్వాత అయినా తప్పకుండా వస్తారు. బ్రహ్మకుమారీల పేరు బయట ప్రపంచంలో ఇలా ఉందని భావిస్తారు. లోపలికి వచ్చి చూస్తే వీరు చాలా మంచి పని చేస్తారని అంటారు. వీరు మనుష్య మాతృల స్వభావాలను చక్కబరుస్తారు. దేవతల స్వభావం ఎలా ఉంటుంది చూడండి. సంపూర్ణ నిర్వికారి తండ్రి చెప్తూ ఉన్నారు. కామము మహాశత్రువు. ఈ పంచభూతాల వల్లనే మీ స్వభావం చెడిపోయింది. అర్థం చేయించినప్పుడు మాత్రమే మంచిగా అవుతారు. వెలుపలికి వెళ్ళగానే అంతా మరిచిపోతారు. ఎంతగా శృంగారించినా మురికిలోకి పడుతుంది అని అంటారు. ఈ బాబా తిట్టరు, అర్థం చేయిస్తారు. దైవీ నడవడికలు కలిగి ఉండండి. కోపానికి వశులై ఎందుకు మొరుగుతారు?
స్వర్గంలో కోపం ఉండదు. ఎదురుగా తండ్రి ఏం అర్థం చేయించినా ఎప్పుడూ కోపం వచ్చేది కాదు. తండ్రి అంతా రిఫైన్ చేసి అర్థం చేయిస్తారు. డ్రామా నియమానుసారం నడుస్తూ ఉంటుంది. డ్రామాలో ఏ దోషమూ లేదు. ఇది అనాది అవినాశిగా తయారైనది. ఏదైతే మంచిగా జరిగిందో అది 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ జరుగుతుంది. విరిగి పడి ఉన్న ఈ పర్వతం మళ్ళీ ఎలా తయారవుతుందని కొంతమంది అడుగుతారు. నాటకం చూస్తారు కదా, భవనం విరిగిపోతుంది. నాటకం రిపీట్ అయినప్పుడు మళ్ళీ అదే భవనాన్ని చూపిస్తారు. అదేవిధంగా ఈ నాటకం కూడా ఉన్నది ఉన్నట్లు పునరావృతం అవుతుంది. అర్థం చేయించే బుద్ధి ఉండాలి. కొంతమంది బుద్ధిలో నిలవడం చాలా కష్టము. ప్రపంచ చరిత్ర భూగోళాలు కదా. రామరాజ్యంలో దేవీ దేవత రాజ్యం ఉంటుంది. వారిని మీరు పూజిస్తూ ఉండేవారు. మీరే పూజ్యులు, మీరే పూజారులుగా అవుతారని తండ్రి అర్థం చేయించారు. హంసో అర్థాన్ని కూడా పిల్లలకు తెరిపించారు. మనమే దేవతలము, మనమే క్షత్రియులము. ఇది పల్టీ ఆట. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. ఇతరులకు అర్థం చేయించేందుకు ప్రయత్నించాలి. వ్యాపారాలు మానేయమని బాబా చెప్పరు. కేవలం సతో ప్రధానంగా తయారవ్వాలి. చరిత్ర భూగోళాల రహస్యము అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించండి. ముఖ్యమైనది మన్మనాభవ. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే సతో ప్రధానంగా అవుతారు. స్మృతి యాత్ర నెంబర్ 1. బాబా పిల్లలందరినీ జతలో తీసుకువెళ్తానని చెప్తూ ఉన్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మంది మాత్రమే మనుషులు ఉంటారు. కలియుగంలో లెక్కలేనంత మంది మనుషులు ఉన్నారు. అందరినీ ఎవరు వాపసు తీసుకువెళ్తారు? ఇంత పెద్ద అడవినంతా ఎవరు శుభ్రం చేస్తారు? తోట యజమాని నావికుడని తండ్రినే అంటారు. వారే దుఃఖం నుండి విడిపించి ఆవలి తీరానికి తీసుకువెళ్తారు. ఈ చదువు ఎంతో మధురమని అనిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానము సంపాదనకు మూలము. మీకు తరగనంత ఖజానా లభిస్తుంది. భక్తి మార్గంలో కొంచెం కూడా లభించదు. ఇక్కడ పాదాలు పట్టుకునే మాటే లేదు. వారు గురువుల ముందు సాష్టాంగ నమస్కారం చేస్తారు. తండ్రి దీని నుండి విడిపిస్తూ ఉన్నారు. తండ్రి స్మృతి చేయాలి కదా. వారు మన తండ్రి అని అర్థం చేసుకున్నారు కదా. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుందనే ఖుషి ఉంటుంది. మేము ధనవంతుల వద్దకు వెళ్తే పేదవారమని సిగ్గుపడేవారమని పిల్లలు వ్రాస్తారు. పేదవారైతే ఇంకా మంచిదని తండ్రి చెప్తారు. మీరు ధనవంతులుగా ఉంటే ఇక్కడికి వచ్చేవారే కాదు కదా. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ. ఇప్పుడు మేము ఈశ్వరీయ పరివారానికి చెందిన వారము. స్వయం భగవంతుడే మమ్మల్ని చదివిస్తూ ఉన్నారు. వారి ప్రేమ మాకు లభిస్తుంది. ఆ ప్రేమ ద్వారా మేము దేవతలుగా అవుతూ ఉన్నాము. ఖుషీ లేక నషాలో ఉండాలి. తయారైన ఈ డ్రామాను కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. ఇందులో ఎలాంటి తప్పు ఉండేందుకు వీలు లేదు. ఇప్పుడు ఏ నటన జరుగుతూ ఉందో అది మళ్ళీ పునరావృతం అవుతుంది. ఈ విషయాన్ని మంచి బుద్ధితో అర్థం చేసుకొని నడుచుకుంటే ఎప్పుడూ కోపం రాదు. వరదానము. తుఫాన్ని
తోఫాగా అంటే కానుకగా భావించి సహజంగా దాటుకునే సంపూర్ణ మరియు సంపన్న భవ. సంపూర్ణంగా సంపన్నంగా అవ్వాలి అంటే అందరి లక్ష్యం అయినప్పుడు చిన్న చిన్న విషయాలకు భయపడకండి. మూర్తిగా అవుతున్నారంటే కొన్ని సుత్తి దెబ్బలు తప్పకుండా తగులుతాయి. ఎవరెంత ముందుగా ఉంటారో వారు అందరికంటే ఎక్కువగా తుఫాన్లను ఎదుర్కోవలసి వస్తుంది. అయితే ఆ తుఫాను వారికి తుఫాన్గా అనిపించదు, ఒక బహుమతిగా అనిపిస్తుంది. ఆ తుఫాను కూడా అనుభవిగా చేసే బహుమతిగా అయిపోతుంది. కాబట్టి విఘ్నాలను ఆహ్వానించండి, అనుభవీలుగా అవుతూ ముందుకి పోండి. స్లోగన్: నిర్లక్ష్యాన్ని సమాప్తం చేయాలంటే స్వచింతనలో ఉంటూ స్వయాన్ని చెకింగ్ చేసుకోండి. అచ్చా, ఓం శాంతి. अंबर में है तारे जब तक, अंबर में है तारे जब तक, सागर में है पानी। याद रखेंगे ब्रह्मा बाबा तेरी अमर कहानी। साकार वाले दिन वो प्यारे हमको दिखा रहे हो, यादों के पर्दे पे नजर मेरे बाबा आ रहे हो। तुम याद आ रहे हो, तुम याद आ रहे हो। सृष्टि चक्र की सबसे सुंदर आए घड़ी सुहानी, भक्तों को भगवान मिले, बच्चों को पिता रूहानी। हो निराकार साकार होए, गूंजे मुख से शिववाणी। हर दिल गाता ब्रह्मा बाबा तेरी अमर कहानी। निराकार को कर्मों से साकार कर दिखाया, शिव बाबा याद है क्या? याद से याद दिलाया। कथने करने एक करे, ये करके हमें सिखाया। जीवन जीने की कला को जीकर हमें बताया। हम दिव्य कर्म से बने देवता, तुमसे हमने जानी। हर दिल गाता ब्रह्मा बाबा तेरी अमर कहानी। जगत पिता को छोटे से कमरे में मिलते देखा, कुटिया में ब्रह्मा को बैठे भाग्य लिखते देखा। साथ बीते दिन वो प्यारे, वो जमाना याद है। दिल की बस्ती इन सुनहरी यादों से आबाद है। याद है मधुबन का आंगन, वो बच्चे बच्चे बोलना, दृष्टि से सृष्टि बदलना। झूले झुलाना झूलना, वो झूले झुलाना झूलना। मीठी मुरली का सुनाना, अमृत रस का घोलना। प्रभु प्रेम के हिंडोले में हम बच्चों का डोलना। एक अलौकिक सुख पाए हम, बन दे अभिमानी। याद रखेंगे ब्रह्मा बाबा तेरी अमर कहानी। आता है याद हमको गुजरा हुआ जमाना, वो दिन सुहेज वाले हाथों से वह खिलाना।
बच्चों को गोद में ले अशरीरी वो बनाना, वह खेलना खिलाना, वो सैर कराना। हमने देखा भागीरथ को, विनम्र मूर्ति महान को, आया था जिस तन में भगवन, ईश्वर के वरदान को, उस ईश्वर के वरदान को। हर काम किया था हाथों से, अभिमान तनिक ना छू पाया। वो जीवन मुक्त फरिश्ता था, जैसे धरती पर आया। एक दुनिया नई बनाने को ब्रह्मा ने मन में ठानी। याद रखेंगे ब्रह्मा बाबा तेरी अमर कहानी। वो दृश्य वो नजारा मुश्किल बहुत भुलाना। बच्चे बूढ़े नर नारी सब पे प्यार बरसाना। आंखों के मोतियों को अपने हृदय लगाना। हाथों को फेर सर पर बड़े प्यार से उठाना। बरगद के पेड़ तक वो देने विदाई जाना। रुमाल का हिलाना, आंखों में आंसू आना, आंखों में आंसू आना। वो लाल अक्षरों वाले खत हम कभी नहीं भूलेंगे। यादों के हम पंख लगा के तुम्हें वतन में छू लेंगे। हम कभी नहीं भूलेंगे बाबा, कभी नहीं भूलेंगे बाबा, कभी नहीं भूलेंगे। हम तुम्हें वतन में छू लेंगे। हम कभी नहीं भूलेंगे। हो जब तक सूरज चांद सितारे, हो जब तक सूरज चांद सितारे, सागर में है पानी। हर दिल गाता रहेगा बाबा तेरी अमर कहानी।